కుకట్పల్లి నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మాధవరావు అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాలను ప్రజలకు వివరించారు. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో కుకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో గాంధీ సెంటర్ దగ్గర గాయత్రి నగర్లో మేము ఈ పాదయాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. గత 15 రోజులుగా కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతని అలాగే గడిచిన ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని పూర్తిగా మేము వారికి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఆవశ్యకతని బాగా అర్థం చేసుకున్నారు. ఏదైతే గడిచిన 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా అన్ని విషయాల్లో మోసం చేసిందే గాని దగా చేసిందే గాని పథకం కూడా పూర్తిగా ప్రజల్లోకి అందలేదు. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇవాళ ఇక్కడ మా మహిళా సోదరీమణులు అడుగుతా ఉన్నారు, అన్న 10 ఏళ్ళు గడిచిపోయిందన్నా మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాతో ప్రతి ఎలక్షన్లోనూ ఓటేయించుకున్నారు. మరి మాకు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నా, మీరు వస్తేనే అది సాధ్యం అన్నా, కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అన్నా, మీరు రావాలని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతూ ఉంటే వారి హృదయ విదారక బాధ వింటూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నారు. ఇవాళ ఏ పథకం చూసినా కూడా ఒక దళిత బంధు పథకం తీసుకోండి, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఇలా ఏ బంధు తీసుకున్నా కూడా ఇవన్నీ వాళ్ళకు బంధువులయ్యాయి కానీ నాయకులకి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ వారి అధిష్టానానికి కానీ ఒక బంధువులాగా తయారయ్యాయి కానీ కింద ప్రజలకి కానీ